హలో గైస్, నేను ఈరోజు మారిషస్లో ఫేమస్ న్యాచురల్ అండ్ యూనిక్ వండర్ అయిన 7 కలర్ ఎర్త్ని విజిట్ చేశాను. ఈ ప్లేస్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అంతేకాకుండా నాకు ఇండియన్ స్టూడెంట్స్ నుంచి యూట్యూబ్లో వచ్చిన కామెంట్స్ అండ్ ఇన్స్టాలో వచ్చిన మెసేజెస్కి ఆన్సర్స్ ఇస్తాను. సో ఇంకెందుకు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము. నేను మీ గుసాడి ఒరిజినల్స్ ఇన్ మారిషస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ లొకేషన్ వచ్చేసరికి కామరెల్ విలేజ్ లొకేషన్లో ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసరికి కామరెల్ వాటర్ ఫాల్. 100 మీటర్స్ టాల్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్. మనమైతే ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకున్న తర్వాత 1 కిలోమీటర్ లోపలికి రావాలన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఓన్లీ ఫారినర్సే ఉన్నారు, మార్షియన్ పీపుల్స్ అసలు లేరు ఇక్కడ. అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్, నాకు ఫ్రీక్వెంట్గా వచ్చిన యూట్యూబ్లో కామెంట్స్ అండ్ ఇన్స్టాలో వచ్చిన మెసేజెస్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయని కామెంట్ చేశారు. మీరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇండియాలో ఖచ్చితంగా మీకు జాబ్ దొరికిద్ది, అందులో నో డౌట్. మంచి స్కోప్ ఉండిద్ది అనమాట. విజిట్ వీసా పైన వచ్చి జాబ్ చేయించా అని కామెంట్ పెట్టారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ అనమాట, కానీ అందరు చేసే పనే అది. ఇది వచ్చేసరికి ఏజెంట్స్ చేసే పని అనమాట. వర్క్ వీసా అని చెప్తారు, విజిట్ వీసా అని పంపిస్తారు. ఇక్కడికి వచ్చినాక విజిట్ నుంచి ఎంప్లాయ్మెంట్ వీసా కన్వర్ట్ చేస్తారనమాట. కానీ ఎయిర్పోర్ట్లో అడిగినప్పుడు మాత్రం మీరు విజిట్ వీసా అనే చెప్పాలి, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అని చెప్పాలి. లేదు మా ఏజెంట్ చెప్పాడు విజిట్ టు వర్క్ పర్మిట్ ఇస్తా అన్నాడు అని చెప్పారనుకోండి, అట్నుంచి అటు వెనక్కి పంపించేస్తారనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి 7 కలర్ ఎర్త్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ 7 కలర్ ఎర్త్ ప్లేస్ని చూడాలని. నేనుండే అకామిడేషన్ నుంచి ఈ ప్లేస్కి 49 కిలోమీటర్స్. ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉండిద్దాం. అంటే ఏం లేదు, బేసిక్గా ఇక్కడ సాయిల్ వచ్చేసరికి 7 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు 7 కలర్స్ ఉంటాయి అంటే, లాంగ్ ఎగో ఈ కొండ మీదంట లావా ఉందంట. వాల్కనో ఎరప్షన్ జరుగుతుంది కదా, ఆ లావా బ్లాస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అదే కూలింగ్ అండ్ వెదరింగ్ ప్రాసెస్ అంటారు కదా. సడన్గా హాట్ లావా బయటకు వచ్చినప్పుడు బయట టెంపరేచర్ కూల్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఆక్సిజన్ అండ్ వాటర్తో రియాక్షన్ జరిగినప్పుడు ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ లావాలో మినరల్స్ ఉంటాయి కదా, లైక్ ఐరన్ అండ్ అల్యూమినియం, ఇలాంటి మినరల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల రియాక్షన్ జరిగి కాలక్రమేణా ఇలా కలర్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదన్నమాట స్టోరీ, డ్యూ టు వాల్కనో ఎరప్షన్. ఒకసారి చూసేయండి. నాకెందుకు ఈ లొకేషన్ చూస్తుంటే నైట్ వీళ్ళందరూ వచ్చి కలర్స్ కలుపుతారేమో అనిపిస్తుంది. లేదు, జోక్ చేశాను. ఇది నిజంగానే వాల్కనో ఎరప్షన్ వల్ల ఫామ్ అయింది. అండ్ ఇంకో కామెంట్ చూద్దాము. ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయా అని కామెంట్ చేశారు. నాకు తెలిసిన కేరళ పర్సన్స్ స్టూడెంట్ లాగా వచ్చి లింక్డ్ఇన్లో అప్లై చేసి జాబ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఆల్రెడీ. శాలరీ వచ్చేసరికి బేసిక్ పేనే ఉంటుంది అన్నమాట. ఏమైనా అడిగితే మీరు స్టూడెంట్ వీసా పైన వచ్చారు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్తారనమాట. అకామిడేషన్ ఉందా మీ దగ్గర, కొంచెం అకామిడేషన్ లెటర్ ప్రొవైడ్ చేయండి అని కామెంట్ చేశారు. సారీ బ్రో, అస్సలు చేయను, తప్పు ఏమనుకోవద్దు. ఇలాగ అడిగితే అకామిడేషన్ చూపించాను అనమాట. 2-3 వచ్చి మంచిగా ఉండి వెళ్ళారు. కానీ ఇంకొకడైతే వచ్చాడు, 2-3 రోజులు ఉన్నాడు. ఇలాగే యూట్యూబ్లో కామెంట్ చేసి మెసేజ్ చేసి అడిగితే చూపించాను అనమాట. వచ్చినోడు మంచిగా ఉండకుండా ఎవరు లేని టైంలో పక్క రూమ్లోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేశారు. పాపం వాడి దగ్గర రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే నేనే పే చేశాను. అకామిడేషన్ చూపించాడు కదా అని నా మీద జాలి చూపెట్టకుండా నా డబ్బులు కూడా తీసుకున్నారు. చివరికి దొరికాడు అనుకో, ఎవడు తీసుకొచ్చాడంటే నా మీదే చెప్పారు. సో అందుకని ఈ అకామిడేషన్ చూపించడాలు, లెటర్లు ప్రొవైడ్ చేయించడాలు ఇలాంటి చేయను, తప్పుగా ఏమనుకోవద్దు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను, అంతే. ఇంకో పర్సన్ అయితే మేము స్టూడెంట్గా రావాలనుకుంటున్నాం, మీరు హెల్ప్ చేస్తారా,
ఆర్ ఎనీ కన్సల్టెన్సీ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా అని మెసేజ్ చేశారు. నేను కన్సల్టెన్సీ వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమంటే చేస్తాను, కానీ కన్సల్టెన్సీ వాళ్ళు అన్నాక కొంచెం ఛార్జ్ చేస్తారనమాట. వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, వాళ్ళు చేసే ప్రాసెస్కి కొంచెం ఛార్జ్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు 1 month అని చెప్తే 2 months అయినా అవుతుంది. మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ ప్రాసెస్ ఏంటన్నా లేట్ అవుతుంది, నువ్వేగా నెంబర్ ప్రొవైడ్ చేసావు అని నాకు మెసేజ్ చేయొద్దు. అలా అంటేనే చెప్పండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఈ లొకేషన్ వచ్చేసరికి ఈ 7 కలర్స్లోనే ఒక సైడ్ టాటాయిస్ పార్క్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే అన్ని టాటాయిస్ ఉంటాయి, ఇంకా జైంట్ పెద్ద పెద్ద టాటాయిస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ టాటాయిస్ ఒకటి వచ్చేసరికి ఆల్డాబ్రా జైంట్ టాటాయిస్. దీని ఏజ్ వచ్చేసరికి 100+ అనమాట, 100 years ప్లస్. అందరూ 120 years కూడా ఉంటాయి అని చెప్తున్నారు. చూడండి అంత పెద్ద టాటాయిస్. ఈ టాటాయిస్ చాలా స్లోగా నడుస్తాయి, చాలా స్లోగా కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ టాటాయిస్ రోజు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీవ్స్ తప్ప ఇంకేం తినవు. చూడండి హ్యూమన్ టచ్ తగలంగానే దానికి చాలా బాగా నచ్చింది. ఓరే నాయన, నాకు చాలా భయం ఉంది దాన్ని పట్టుకోవాలంటే. నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. చూడండి అది స్ట్రక్ అయిపోయింది. చాలా బాగా నచ్చింది అనుకుంటా దానికి హ్యూమన్ టచ్. చూడండి ఇక్కడ ఎన్ని టాటాయిస్ ఉన్నాయో, పెద్ద పెద్ద జెయింట్ టాటాయిస్. చూడండి ఇంకో కామెంట్ అయితే వచ్చింది, 100% వేస్ట్ బ్రో మారిషియస్ కంపేర్ టు ఇండియా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? దీనికి ఎలా చెప్పాలి నేను? మారిషియస్ అనగానే ఏదో మంచి టూరిస్ట్ కంట్రీ, ఇక్కడికి వెళ్ళిపోతే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయింది అనుకోమాకండి. అది ఓన్లీ టూరిస్ట్కే మాత్రం ఇది. ఈ కంట్రీ ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వస్తారు. అక్కడ వాళ్ళు 1 month కష్టపడి ఇక్కడికి వస్తే వాళ్ళకి చాలా కరెన్సీ మారిద్ది అనమాట. ఆ 1 month వచ్చిన శాలరీతో ఇక్కడ వాళ్ళు చిమ్ముతారు, గాల్లో ఎగరేసుకుంటూ వెళ్తూ ఉంటారు, అన్ని డబ్బులు వస్తాయి. ఎవరైతే వర్క్ పర్మిట్ మీద వచ్చి కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ శాలరీ ఉండిద్ది. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్గా శాలరీ ఉండిద్ది అనమాట. మహా అయితే ఇండియన్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేస్తే 2 rupees. బిజినెస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బెస్ట్, బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఎగ్జిట్ అనమాట. కన్నోడు ఎగ్జిట్కి చూడండి ఎలా పెట్టాడో. వాళ్ళు వెళ్తా వెళ్తా గుర్తుకి ఏడు కొనుక్కొని వెళ్ళిపోతారనమాట. అది బిజినెస్ స్ట్రాటజీ. మరి స్టడీ అంటారా, మీరు ఏదో ఊహించుకోమాకండి. ఇండియాలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండిద్ది. ఇక్కడ ఏంటి బెనిఫిట్ అంటే 100% వీసాలు ప్రొవైడ్ చేస్తారనమాట ఈ కంట్రీకి. అది 10th మీద రావచ్చు ఒక మాటలో చెప్పాలంటే. మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే 100% అప్రూవల్ అనమాట. అందుకనే మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ ఇక్కడ ఉంటారనమాట. నియర్లీ 60 to 70% ఇండియన్స్ ఇక్కడే ఉంటారు మారిషియస్లో. ఇక్కడికి వచ్చి కష్టపడి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కష్టపడలేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఫుడ్, వాటర్ అన్నాక చేంజెస్ ఉంటాయి. ఏ కంట్రీ అన్నాక కానీ అక్కడ ఎన్విరాన్మెంటు, క్లైమేట్ అన్నాక చేంజెస్ ఉంటాయి. దానికి మనం అలవాటు అవ్వాలి, టైం పట్టింది కొంచెం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను, అర్థమై ఉండిద్ది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకుండా ఒకసారి కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తానన్నమాట. ఇప్పటికీ ఎంతోమంది మెసేజ్ చేశారు, వాళ్ళందరికీ రెస్పాన్స్ ఇచ్చాను. సో ఈ కంట్రీకి వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెలింగ్ ఇన్స్పిరేషన్ వీడియోస్. ఐఎమ్ యువర్ గుసాడి ఒరిజినల్స్, ఎంజాయింగ్ లైఫ్. పండగో. A bientôt.